ఒక చేతితోటేమో సంక్షేమ పథకాలని చెప్పేసి 10 రూపాయలు ఇస్తూ ఒక చేతితోటి 100 రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు 2014, 19లో ఎలా ఉన్నాయి, మరి 19, 24లో ఎలా ఉన్నాయి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోండి. నిత్యం విద్యుత్ కోతలతో నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా ప్రభుత్వం మరి ప్రజలకి వారి యొక్క వాలంటీర్ ద్వారా విసినికరలు, లాంతర్లు కూడా పంచితే మరి బాగుంటుంది. రాబోయేటువంటి వేసవి దృష్ట్యా మరి ఇవి కూడా పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో వచ్చిన 200 యూనిట్లు ఫ్రీ ఎన్ని ఉంటాయి, 2 మీటర్లు ఉంటే పీకేసాడు. 200 మీటర్లు ఫ్రీ అనేది ఎటుపోయిందో తెలియదు. ఈ రోజు కరెంటు బిల్లు చూస్తే 4,000, 5,000 రూపాయలు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనే బదులు దోపిడీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా బాగుండేది. 1,072 రూపాయలు వచ్చిందండి బిల్లు. అంతకుముందు 400, 500 వచ్చేదండి. పింఛని వాడు తీసేశారండి. 2 కొడుకులు ఉన్నారని, మీటర్లు ఉన్నాయని ముసలాయనికి పింఛన్ ఇస్తాం మానేశారండి. 3 సంవత్సరాలు అయిందండి. అంత బిల్లు ఎక్కడ తెచ్చి కడతామండి? మాకేమీ రాదు ఆధారు. కొడుకులు ఎవరి కాపురాలు చేసుకుంటున్నారండి. మాకేమి ఇచ్చేది లేదు. ఏదో ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు మీద మేము పోషణకారం అవుతున్నామండి.